హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు స్లిప్ నాట్ ఎలా వేయాలో నేర్చుకుందాము. ఏం లేదు, చాలా ఈజీగా చెప్తాను. దీన్ని ఇక్కడ పట్టుకోండి. ఇలా చేసి ఈ టేల్ ఉంది కదా, దీన్ని ఇలా తీయాలి. ఓకేనా? దీన్నే స్లిప్ నాట్ అంటారు. మళ్ళీ ఒకసారి ఈ టేల్ ఉంది కదా, దీన్ని ఇలా పట్టుకొని దీని లోపల నుంచి దీన్ని కొద్దిగానే ఇలా బయటికి తీయాలన్నమాట. ఓకే, దీన్ని స్లిప్ నాట్ అంటారు. ఓకే, ఇప్పుడు మనం చైన్స్ కూడా నేర్చుకుందాము. దీన్ని ఇలా పట్టుకోవాలన్నమాట. ఓకే, ఏం లేదు, జస్ట్ ఇలా అని. ఇది మరీ టైట్గా ఉండకూడదు, మరీ లూజ్గా కూడా ఉండకూడదు. లైక్ మన గిటార్ స్ట్రింగ్ ఉంటుంది కదా, అలా ఉండాలన్నమాట. ఓకే, ఇప్పుడు దీన్ని ఇలా యాన్ ఓవర్ చేస్తూ ఇది వచ్చేటప్పుడు దీన్ని మనం ఇలా తీసుకొచ్చేటప్పుడు దీని ఫేస్ ఉంది కదా, నీడిల్ ఫేస్ మన సైడ్ చూసుకుంటూ రావాలన్నమాట. ఇలా. ఓకే, దీన్నే చైన్ అంటాము. మళ్ళీ ఒకసారి చూడండి. యాన్ ఓవర్ వచ్చేటప్పుడు మన సైడ్ ఫేస్ పెట్టుకుంటూ రావాలన్నమాట. ఓకే, దీన్నే చైన్ అంటాం అన్నమాట. ఓకే, ఇలా. మళ్ళీ ఒకసారి చూడండి. యాన్ ఓవర్ అది తీసుకొని వచ్చేటప్పుడు యాన్ని ఆ నీడిల్ ఫేస్ అనేది మన వైపు ఉండాలన్నమాట. ఇలా. ఓకే, ఎప్పుడైనా కానీ మనం చైన్స్ వేసేటప్పుడు బిఫోర్ చైన్ని హోల్డ్ చేయాలి. లేదంటే మీరు ఇక్కడ పట్టుకున్నారనుకోండి, ఏమవుతుందంటే మీది అసలు సరిగ్గా రాదు. ఇంకొకటి ఏంటంటే మీ వర్క్ అనేది వెనక్కి తిరిగిపోతూ ఉంటుందన్నమాట, ఇలా టర్న్ అయిపోతుంది. ఓకే, ఎప్పుడైనా కానీ బిఫోర్ చైన్ని హోల్డ్ చేయాలన్నమాట. ఓకేనా? యాన్ ఓవర్, టేక్అవుట్, మళ్ళీ హోల్డ్ చేయండి, మళ్ళీ యాన్ ఓవర్, టేక్అవుట్. ఇది మీరు లూజ్గా ఇలా హోల్డ్ చేయడం వల్ల, అంటే కరెక్ట్గా మనం స్ట్రింగ్ లాగా హోల్డ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీరేం మళ్ళీ దాన్ని ఫింగర్ని సెట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అదే ఆటోమేటిక్గా మీకు ఎంతైతే యాన్ అవసరమో అదే తీసుకుంటూ ఇస్తుందన్నమాట. చూడండి ఎంత స్లోగా తీసుకుంటుందో కదా, ఇలా స్లోగా తీసుకుంటుందన్నమాట. ఓకేనా? చూడండి, ఇలా నీట్గా రావాలన్నమాట. మనం జడ అల్లుకుంటాం కదా, అలా నీట్గా రావాలన్నమాట. బిఫోర్ చైన్ని మీరు హోల్డ్ చేయడం వల్ల ఇలా నీట్గా వర్క్ వస్తుంది. ఎప్పుడైనా కానీ చైన్స్ అనేది ఇలా నీట్గా వర్క్ చేసుకుంటేనే మీరు నెక్స్ట్ స్టిచెస్ అనేది దీంట్లో చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఓకేనా? యాన్ ఓవర్, టేక్అవుట్, బిఫోర్ చైన్ హోల్డ్ చేయండి, యాన్ ఓవర్, టేక్అవుట్. ఓకేనా ఫ్రెండ్స్? మీకు ఇంకా ఇలాంటివి బేసిక్ స్టిచెస్ అన్నీ నేర్చుకోవాలని అనుకుంటే కనుక నా పేజ్ని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.